చూసారు కదండి కామెంట్, మా ఆడబడిచి పెట్టింది. ఎలాంటి ఆడబడుచులు ఉంటే కాపురాలు కూలిపోకపోతే ఏమవుతాయి చెప్పండి. ఏంటమ్మా నేను డివర్స్ తీసుకున్నాను అందరికీ డబ్బేసి చెప్తున్నట్లు ఉన్నావు. 16 లక్షలు నాకే ఫ్రీగా ఇవ్వట్లే. మా అమ్మలు ఇచ్చిన కట్టిన డబ్బులు 2 లక్షలు తగ్గించి అలాగే నేను సంపాదించుకున్న డబ్బులు నాకు ఇస్తున్నారు. మీ బొడ్డుకడి మూటలేమో నాకు ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అన్నావు, కట్టిన డబ్బులు వేరే వాళ్ళకి నేను ఇవ్వలేదు, మీ తమ్ముడు ఫ్రెండ్కి ఇచ్చి నోటు తీసుకోకపోతే వాడే గట్టాడు. తప్పు నాది కాదు కదా. గది లేక మా స్థలం అమ్ముకుని డబ్బులు ఇచ్చారా? మరి నీకు కూడా గది లేకే కదా మీ తమ్ముడినే తాకట్టు పెట్టి కోళ్ళపారలో డబ్బులు తెచ్చి నీకు పెళ్లి చేశారు. ఎదుటి వాళ్ళని అనేయడం కాదు, ఆలోచించాలి ఏదైనా. నేను మీకు హెల్ప్ చేయకపోతే మీకు గతి ఉండేదా? ఇప్పుడు 4 లక్షలు హెల్ప్ చేయించా, మళ్ళీ మీ ఆయన చచ్చిపోతే సర్దించాను. నీ కూతురికి నీ కొడుక్కి ఎంత ఎంత సర్దించాను. నీకు కొంచెం విశ్వాసం అనేది ఉందా? ఇంకా పని కట్టుకుని నా కాపురంలో చుచ్చి పెట్టి విడదీయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ నీ కొడుకు పెళ్ళి అవడానికి కారణం మా అక్కాల కొడుకు. అలాగే ఫోటోగ్రఫీకి డబ్బులు పెట్టుకోలేకే కదా నా కొడుకు అందరూ